హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది స్మైలీ మీరు చూస్తున్న స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందు మన ఛానల్ కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనకైతే OB44 అప్డేట్ అయితే రాబోతుంది కదా. OB44 అప్డేట్ ఎప్పుడు అంటే April 17th రోజు అనమాట. సో April 17th రోజు OB44 అప్డేట్ అనేది అయితే మెయింటెనెన్స్ అయితే ఉండబోతుంది. సో వాటిలో OB44 అప్డేట్ వచ్చిన తర్వాత మనకైతే గేమ్ లో ఏమేమి చేంజెస్ ఉండబోతున్నాయి అన్న దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా చెక్ చేసుకోండి. ఈ టాపిక్ కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉండింటే మీరైతే వీడియో అయితే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి అయితే స్కిప్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ అయితే గేమ్ లో సెన్సిటివిటీ అన్నమాట. ఈ సెన్సిటివిటీ అనేది చాలా మంది ప్రో ప్లేయర్స్ అంటే గేమ్ మంచిగా స్మూత్ గా రన్ కావాలి నాలాగా అప్పుడప్పుడు వచ్చి ఆడే వాళ్ళకైతే ఇవంతగా పట్టించుకోరు. కానీ సో వీటిని అనేది సో అప్డేట్ తర్వాత సో 100 అయితే ఉంది కదా ప్రెసెంట్, 200 అయితే ఇంక్రీజ్ అయితే చేశాడు. ఇంకా స్మూత్ గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. సో ఇది సెన్సిటివిటీ గురించి మీకే బాగా తెలుసు నాకన్నా. సో దీని గురించి ఎలా అనుకుంటారో మీరైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ చేంజెస్ ఏంటి అంటే మనకైతే అక్కడక్కడ ఈ డ్రాగన్ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది CS లో. సో ఈ డ్రాగన్ ఎయిర్ డ్రాప్ ని సో డ్రాగన్ అనేది మనమైతే సో ఫైట్ చేయాల్సి ఉంటది అనమాట. సో ఒక 3-2 బుల్లెట్స్ అయితే మనమైతే క్లిక్ చేసినట్టయితే సో డ్రాగన్ అనేది డ్రాప్ అనేది కింద అయితే డ్రాప్ చేసేస్తుంది. ఇంకా అందరు ఇదే పనిలో ఉంటారు అనమాట CS ర్యాంక్ లో. ఇంకా దీనికి సంబంధించిన అందులో అయితే డ్రాప్ లో డ్రాగన్ ఫ్రీజ్ అనేది అయితే దొరుకుతుంది. ఈ డ్రాగన్ ఫ్రీజ్ అంటే ఏం లేదు మనకైతే సో ఇది అయితే ఉంటుంది కదా, ఫ్లాష్ ఫ్రీజ్ అయితే ఉంటుంది కదా, అదే విధంగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకైతే డ్రాగన్ షూస్ కూడా ఉంటాయి. స్ప్రింటింగ్ షూస్ అయితే ఉంటాయి కదా సేమ్ యాజ్ టీస్ గా. ఈ షూస్ యూజ్ చేసి కొద్దిగా రన్నింగ్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే చేయొచ్చు, కొద్దిగా జంప్ కూడా చేయొచ్చు. సో ఇది మనకైతే డ్రాప్ లోనే దొరుకుతుంది. సో ఫ్లాష్ ఫ్రీజ్, డ్రాగన్ షూస్, స్ప్రింటింగ్ షూస్ అయితే మనకైతే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ చేంజెస్ ఏంటి అంటే మనము నాక్ అయిన తర్వాత సో మన ఎవరైనా ఎనిమీస్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ నాక్ అయిన తర్వాత హెడ్ దగ్గర ఒక షీల్డ్ అయితే వస్తుంది. ఈ షీల్డ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కొద్దిసేపు నాక్ అయిన తర్వాత సో ప్రెసెంట్ ఉన్న టైమింగ్ కన్నా కొద్దిసేపు అయితే ఎక్స్ట్రాగా బతకడానికి అయితే ఉంటుంది. ఆ టైంలో మీ ఫ్రెండ్స్ మీరైతే రివ్యూ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది పర్లేదు బానే ఉంది. కానీ చాలా వరకు ఓబీ అప్డేట్ కి సో ప్రతి ఓబీ అప్డేట్ కి గేమ్ అనేది వరస్ట్ గా చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఒక గన్ అన్నమాట. ఇదైతే కొత్త గన్. సో FGL-24 గన్ స్కిన్ అన్నమాట. ఈ గన్ స్కిన్ ఏంటి అంటే సో బుల్లెట్స్ అనేది మనమైతే అక్కడ వదిలేసి మనం వెళ్ళిపోయినా సరే సో ఫైరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫైరింగ్ లో కనుక ఎనిమీస్ వచ్చినట్టయితే సో డామేజ్ అయితే పడుతుంది. గ్లోవల్ అడ్డున్నా సరే సో గ్లోవల్ బ్రేక్ అయ్యి ఎనిమీ అనేది డామేజ్ కూడా తీసుకుంటాడు. సో కిల్ కూడా చేసేయచ్చు. సో ఈ గన్ స్కిన్ పర్లేదు బానే ఉంది. ఇంకా ఎలాంటి గన్ స్కిన్స్ తీసుకొస్తాడో. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోల్ అన్నమాట. ఈ రోల్స్ లో ఏంటి అంటే సో మీ గేమ్ ప్లే బట్టి మీరు ఎలాంటి ప్లేయర్, రషరా, రైఫ్లరా, స్నైపరా, ఇంకా మనకి సపోర్ట్ ఇస్తారా, ఇంకా మనకి ఎక్కువగా గ్రెనేడ్స్ వేస్తే బాంబర్, ఇవైతే పెట్టాడు. ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత మన టైటిల్ లో అంటే మన ప్రొఫైల్ లో కూడా సో డిస్ప్లే అవుతుంది అనమాట మీ రోల్ ఏంటి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అగ్ గన్ స్కిన్ తెలిసిందే. కానీ మనకు అప్డేట్ తర్వాత సో ఒక్కొక్క ఎనిమీని కిల్ చేస్తే సో స్టార్టింగ్ లో ఎనిమీస్ కనుక కిల్ చేసినట్టయితే సో మనకు అనేది సో ఆటోమేటిక్ గా చిప్స్ అనేది అయితే వస్తుంది. సో మనము అప్గ్రేడ్ చేయాల్సిన చిప్ మన దగ్గర లేకపోయినా సరే సో అగ్ గన్ స్కిన్ అనేది చిప్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లాస్మా 3 గన్ స్కిన్ కూడా మనకి రిటర్న్ బ్యాక్ అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో వెహికల్ లో నుండే మనమైతే సో కాయిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ కాయిన్స్ మిషన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ కాయిన్స్ అనేది వెహికల్ లో నుంచి మనమైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకెన్ని పెడతాడో ఏమో. ఈ వెహికల్ లో నుంచే చాలా ఇప్పటికే ట్రై చేస్తున్నాడు. అదే విధంగా మనకి వెహికల్ కి సో HUD ఉంటుంది కదా. సో మార్కర్స్ అయితే ఉంటాయి కదా, వాటిని మనము HUD కూడా కస్టమ్ HUD కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అప్డేట్ తర్వాత. ఇది ఎక్కువగా వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా చేంజెస్. ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికి మెయిన్ చేంజెస్ అయితే ఇవే. మనకి OB44 అప్డేట్ తర్వాత గేమ్ లో అయితే ఇవన్నీ కనిపిస్తాయి. మీకైతే ఏ చేంజెస్ నచ్చిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసరికి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బై బై.